తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. కొత్త రకం మోజులో లోకేష్, దూరమవుతున్న సీనియర్లు, ఏ ఎమ్మెల్యేని కదిపినా వెల్లడవుతున్న వెళ్ళగక్కుతున్న అసంతృప్తి, సీనియర్ జూనియర్ కాంబినేషన్ లేకుంటే ఎలా అంటూ విమర్శలు. త్వరలో టీడీపీ మహానాడు జరగబోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహానాడును కడపలో జరుపుకోబోతున్నారు. జరగబోయే మహానాడులో కడప బాంబుల్లాంటి విషయాలేం పేల్తాయో, ఎవరి గుండెల్లో మంటలు రేగుతాయో, ఆ తరువాత పరిణామాలు ఎలా దారితీస్తాయోననే అంశంపై టీడీపీ సానుభూతి పరుల్లో ఓ రకమైన ఆందోళనతో కూడిన చర్చ జరుగుతోంది. అదేంటంటే సీనియర్లను సైడ్ చేస్తే ఎలా అనేదే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్. పెద్దలను గౌరవించాలని చెప్తారు, కానీ ఇప్పుడు టీడీపీలో ఆ పెద్దలకు సరైన గౌరవం లభించడం లేదనే చర్చ నడుస్తోంది. పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి అంటారు. కానీ రాజకీయాల్లో సీనియర్ జూనియర్ కాంబినేషన్ లేనిదే పార్టీ నడవడం కష్టం, రాజకీయాలు చేయడం కష్టం. దీనికి తాజా ఉదాహరణ వైసీపీనే. రాజకీయ పార్టీని నడిపే విషయంలో అంతగా అవగాహన లేని కారణంగా విఫల నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ముద్ర వేయించుకున్నారు. ఇప్పుడంతా పార్టీలో సీనియర్ల సంగతేంటి అనే అంశం చుట్టే తిరుగుతోంది. పార్టీలో ఏ ఇద్దరు కలిసినా పార్టీలో సీనియర్ల సంగతేంటి అనే దిశగానే చర్చ జరుగుతున్న వాతావరణమే కనిపిస్తోంది. పార్టీలో సీనియర్లుగా ఉన్నవారు నెమ్మదిగా సైడ్ కావడమో లేదా పార్టీ అధిష్టానమే సైడ్ చేయడమో జరుగుతోంది. పార్టీతో ప్రస్తుతం అంటి ముట్టనట్టుగా ఉంటున్న సీనియర్ల జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. ఒకప్పుడు పార్టీ అధినాయకత్వానికి కళ్ళు ముక్కు చెవులుగా ఉన్న యనమల, అశోక్ గజపతిరాజు, కళా వెంకట్రావు వంటి వారు ఇప్పుడు పార్టీ కార్యకలాపాల్లో టచ్ మీ నాట్ అన్నట్లుగానే ఉంటున్నారు. ఈ ముగ్గురిలో కళా వెంకట్రావు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా తనకు తగ్గిన ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు ఉండాలో అంతవరకే పరిమితమవుతున్నారు. వీలుంటే తన వారసుడికైనా సరైన ప్రాధాన్యత లభించే స్థానాన్ని కల్పిస్తే చాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక అశోక్ గజపతిరాజు ఈయన ఎన్నికలకు ముందు నుంచే నెమ్మదిగా పార్టీతో డిటాచ్ అవుతున్నట్లే కనిపించారు. ఎన్నికల తర్వాత పెద్దగా పార్టీ వ్యవహారాల్లో కనిపించడమే మానేశారు. యనమల అప్పుడప్పుడు కనిపిస్తున్నా పార్టీ అధిష్టానం ఆయనకు నెమ్మదిగా ప్రాధాన్యం తగ్గిస్తోంది. దీంతో ఆయన కూడా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అనే థియరీని పాటించడానికి అలవాటు పడుతున్నట్లు కనిపిస్తోంది. రాజ్యసభ వస్తే సరే, లేకుంటే రాజకీయాలకు సెలవుని ప్రకటించేసే పరిస్థితి యనమల వైపు నుంచి ఇప్పటికే కనిపించింది. ఒకప్పుడు అసెంబ్లీలో స్పీకర్ అంటే ఎలా ఉండాలి అనే ఆ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి అన్ని కీలక సమయాల్లో పార్టీకి సరైన సలహాలు సూచనలు ఇచ్చిన పెద్ద మనిషిని దూరం చేసుకోవడంపై కూడా కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. ఇక సీనియర్లుగా ఉండి సరైన పదవులు రాకుండా ఉన్న వారి జాబితాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బండారు సత్యనారాయణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. వీరు గడిచిన ఎన్నికల్లో గెలిచారు, అయినా వీరికి ఎలాంటి మంత్రి పదవులు దక్కలేదు. అయినా వీరిలో సోమిరెడ్డి, గోరంట్ల మినహా మిగిలిన ఇద్దరు పెద్దగా యాక్టివ్గా కనిపించడం లేదు. సోమిరెడ్డి తన వారసుడికి సరైన దారి చూపించాల్సిన అవసరం కనిపిస్తోంది. అలాగే గోరంట్ల విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికైతే ఆయనకు వారసులనే విధంగా ఎవరిని ప్రొజెక్ట్ చేయలేదు. ఓ విధంగా చెప్పాలంటే 2029 ఎన్నికల నాటికి గోరంట్ల సైడ్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సీనియర్ నేతగా ఉన్న అయ్యన్న పాత్రుడిని స్పీకర్ చైర్లో కూర్చోపెట్టడం ద్వారా ఆయన నోటికి తాళం వేసేసిన పరిస్థితి. వచ్చే ఎన్నికల నాటికి అయ్యన్న తప్పుకుని వారి కుమారులు తెర మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఒకప్పుడు ఓ వెలిగిన దేవినేని ఉమ పరిస్థితి అయితే కొడిగట్టిన దీపంలా మారింది. కానీ ఆయన మాత్రం పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. వీరు కాకుండా తెర వెనుక ఉండి పార్టీని ఓ దారిలో పెట్టడానికి, పార్టీని వివిధ వేదికల మీద బాగా ఎలివేట్ చేయడానికి పనిచేసిన కంభంపాటి రామ్మోహన్, టీడీ జనార్దన్ వంటి వారికి పార్టీలో అంతంత మాత్రం గౌరవమే దక్కుతోంది. టీడీ జనార్దన్ 2004 నుంచి 2014 అనేది టీడీపీకి చాలా టఫ్ టైం. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీకి టీడీ జనార్దన్ స్ట్రాంగ్ పిల్లర్గా నిలిచారు. పార్టీ కార్యాలయ కార్యదర్శిగా అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ క్యాడర్కు, నేతలకు, అధిష్టానానికి సమాధానకర్తగా మారి అంతా తానే పార్టీని కాచుకుని పనిచేశారు. ఇక 2019 నుంచి 2024 మధ్యకాలంలో కూడా పార్టీ కోసం విశేషమైన సేవలే అందించారు. కానీ ఆయన్నిప్పుడు టీడీపీ అధినాయకత్వం ఆ రీతిలో గౌరవిస్తుందా అంటే లేదనే సమాధానమే వస్తోంది. ఇక కంభంపాటి రామ్మోహన్
ఢిల్లీ స్థాయిలో కంభంపాటికి ఉన్న పేరు పరపతి సామాన్యమైనది కాదు. ఇప్పటికీ ఢిల్లీ స్థాయిలో టీడీపీకి కంభంపాటి తరహాలో ల్యాబింగ్ చేసేవారు లేరు. వివిధ జాతీయ పార్టీలకు చెందిన అగ్ర నాయకులతో, ఆ పార్టీల అధిష్టానాలతో నేరుగా మాట్లాడగల, సంప్రదింపులు జరపగల నేర్పరితనం కంభంపాటికి ఉంది. కానీ కంభంపాటి సేవలను హైకమాండ్ సరిగ్గా వినియోగించుకోకపోవడం లేదనే చెప్పాలి. ఇలాంటి వారంతా సైడ్ అయిపోతే పరిస్థితి ఏంటనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. అయితే ఇప్పుడు ఈ స్థాయిలో పార్టీ వర్గాల్లో సీనియర్ల గురించి చర్చ జరగడానికి కారణాలు లేకపోలేదు. చాలా మంది సీనియర్ నేతలను మహానాడు తర్వాత పక్కకు పెట్టే అవకాశాలు కనిపిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. ఇప్పటికే ప్రభుత్వంలో సీనియర్లకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. దాదాపు జూనియర్ టీం రాజ్యమేలుతోంది. ఇదే తరహాలో పార్టీలో కూడా చిన్నోళ్లకే పెద్ద బాధ్యతలు అప్పగించే దిశగా మహానాడులో యాక్షన్ ప్లాన్ ఉండి ఉండొచ్చనేది టీడీపీలో వినిపిస్తున్న టాక్. దీంతో సీనియర్లను ఈ స్థాయిలో సైడ్ చేయడం కరెక్టా అనే ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జూనియర్లకు ఇంపార్టెన్స్ ఇవ్వడంలో తప్పు లేదు, కానీ సీనియర్లను గౌరవించే విషయంలో టీడీపీ హైకమాండ్ సరైన కోణంలో ఆలోచించడం లేదేమోనని అందరి మనసుల్లోనూ ఉన్న భావన. సీనియర్లను ఒక్కసారిగా సైడ్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో జూనియర్లనే మంత్రులుగా చేయడం వల్ల ఊహించని స్థాయిలో ప్రభుత్వానికి, పార్టీకి మైలేజ్ రావడం లేదు. ఏం మాట్లాడినా చంద్రబాబు, లోకేష్ మాట్లాడితేనో, ప్రెస్ మీట్ పెడితేనో తప్ప పెద్దగా ప్రజల్లోకి పోవడం లేదు. పైగా పార్టీకి ఎప్పుడైనా కష్టకాలం వచ్చినా, కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా వాటిని జూనియర్లుగా ఉన్నవారు ఎంతవరకు డీల్ చేస్తారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. కనీసం మహానాడు జరగకముందే ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సీనియర్లతో వ్యక్తిగతంగా మాట్లాడి వారికి సముచిత బాధ్యతలు అప్పగించి వారి సేవలు వినియోగించుకుంటే మంచిది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్లు వ్యవహరించినంత సమయస్ఫూర్తితో జూనియర్లు వ్యవహరిస్తున్నారా అంటే లేదనే సమాధానమే వస్తోంది. ముఖ్యంగా మానవ సంబంధాలను మెయింటైన్ చేయడంలో జూనియర్లు చాలా ఘోరంగా విఫలమవుతున్నారు. మనీ రిలేషన్స్ పెరిగాయని ప్రచారం జరుగుతోంది. లోకేష్ వెంట ఉండే ఇద్దరు అనుచరుల వల్లనే ఆయనపై ఈ ముద్ర పడుతోందని ఆయన శ్రేయోభిలాషులు అంటున్నారు. అలాగే తమ కోసం పనిచేసిన వారెవ్వరు అనే విషయాన్ని ఆలోచించి ఆ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలి. కానీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఓ జూనియర్ మంత్రి వద్దకు వినతి పత్రం తీసుకెళ్తే ఆ వినతి పత్రాన్ని ఆయన ఎదుటే చించేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటివి చూస్తుంటే జూనియర్ల చేతుల్లో పార్టీని పెడితే అది ఎక్కడికి దారితీస్తుందో అర్థం కావడం లేదనే చర్చ జరుగుతోంది. పైగా జూనియర్ నేతల్లో చాలా మంది కమర్షియల్ యాంగిల్లో ఆలోచన చేస్తున్న వారే కనిపిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ రాజకీయంగా, పార్టీ పరంగా చూసుకుంటే ఈ తరహా మనస్తత్వాలు ఉన్నవాళ్లు పార్టీని రన్ చేయడంలో కీలకంగా మారితే అది పార్టీకి అత్యంత ప్రమాదకర అంశంగా మారుతుందనేది చాలా మందిలో కనిపిస్తున్న ఆందోళన. ఈ క్రమంలో ప్రభుత్వంలో ఎలా ఉన్నా పార్టీలో మాత్రం సీనియర్ జూనియర్ కాంబినేషన్ తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే సూచనలు బలంగా వస్తున్నాయి. సీనియర్ల గైడెన్స్తో జూనియర్లు పనిచేస్తే వారి అనుభవం, వీరి ఉత్సాహం కలిసి పార్టీ అన్ని రకాలుగా నిలకడగా పరుగులు పెడుతుంది. సీనియర్ల పర్యవేక్షణలో జూనియర్లు పనిచేస్తారు కాబట్టి కొంతకాలానికి జూనియర్లు కూడా అనుభవం గడిస్తారని అంటున్నారు. అయితే ఇవన్నీ చాలా మంది మనసులో ఉన్న ఆలోచనలు, వారు ఇస్తున్న ఫీడ్బ్యాక్. దీని పార్టీ అధిష్టానం ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటుందో తెలియడం లేదంటున్నారు. ఈ క్రమంలో త్వరలో జరగబోయే మహానాడులో కడప బాంబులు పేలతాయేమోననే ఆందోళన కల్పిస్తోంది.